హలో అండి. నేను మీ అడ్వకేట్ లోకేష్ రెడ్డి. ఈ రోజుల్లో ముఖ్యంగా ఫ్యామిలీ కేసెస్‌లలో మిస్‌యూజ్ అవుతున్న సెక్షన్ ఏదైనా ఉంది అంటే 85 బిఎన్ఎస్. అంటే మనకు వాడుక భాషలో మనకు తెలిసిన సెక్షన్ ఏంటంటే 498 ఏ. ఇందులో ఏంటంటే హస్బెండ్ మీద కక్షతోటో, హస్బెండ్ మీద కోపంతోటో, హస్బెండ్‌తో పాటు వాళ్ళ పేరెంట్స్ పేర్లు అండ్ వాళ్ళ సిస్టర్ వాళ్ళ హస్బెండ్ నేమ్స్, ఆ హస్బెండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నా సరే వాళ్ళందరి పేర్లు పెట్టి, వాళ్ళందరి మీద కేసులు పెట్టి హెరాస్ చేసిన కేసులు చూస్తూ ఉన్నాం. రీసెంట్‌గా ఈ అతుల్ సుభాష్ అనే వ్యక్తి గూడా సూసైడ్ జేసుకోవటం జరిగింది. ఇది బాగా ట్రెండ్ అయిన విషయమే. అందరికీ తెలిసిన విషయమే. అయితే నేను ముఖ్యంగా చెప్పేదేంటంటే, ఇలాంటి కేసులకి భయపడాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీ మీద అండ్ మీ బంధువుల మీద గనక ఎవరైనా 498 కేస్ పెడితే, ఖచ్చితంగా ఆ కేస్‌కి మీకు సంబంధం లేకపోతే, మీరు హైకోర్ట్‌లో క్వాష్ పిటిషన్ ఫైల్ జేసుకొని, వాళ్ళ పేర్లు తీసేసుకునే అవకాశం ఉంది. వన్స్ మీరు ఎఫ్ఐఆర్ మీద క్వాష్ పిటిషన్ ఫైల్ చేసుకుంటే, చార్జ్ షీట్‌లో మీ పేరు రాకుండా తీసేసే అవకాశం గూడా ఉంది. తర్వాత ఒకవేళ మీరు చార్జ్ షీట్ మీద గనక క్వాష్ పిటిషన్ ఫైల్ చేస్తే, మీకు 2 రకాల ఆర్డర్‌లొచ్చే అవకాశం ఉంది. ఒకటి, ప్రతి వాయిదాకి కోర్టుకి వెళ్ళకుండా మీకు అటెండెన్స్ డిస్పెన్స్ అయినా రావచ్చు. లేదు అంటే స్టే ఇచ్చేసి మీ పేరుని పర్మనెంట్‌గా తీసేసే అవకాశం గూడా ఉంది. ఇది కొన్ని ప్రొసీడింగ్స్ ఉంటాయి. వాళ్ళకి రెస్పాండెంట్‌కి మనం నోటీస్ పంపించి వాళ్ళ వెర్షన్ కూడా విని తీసేసే సందర్భాలు కొన్నుంటే, కేస్‌లో మనం ఈ ఫస్ట్ హియరింగ్‌లోనే మనం క్లియర్‌గా చెప్పడం వల్ల, జడ్జి గారికి క్లియర్‌గా అర్థమయ్యేటట్టు చెప్పడం వల్ల, ఈ మ్యాట్రిమోనియల్ హోమ్‌లో వాళ్ళు లేరు అని గనక మనం ప్రూవ్ చేస్తే దాన్ని అలిబి అంటారండి. ఈ అలిబి గనక మనం ప్రూవ్ చేసినట్లయితే ఇమ్మీడియేట్‌గా మనం క్వాష్ పిటిషన్ వేసిన రోజే స్టే వచ్చే అవకాశం కూడా ఉంది. ఇలాంటి కేసెస్‌కి భయపడి మీరు మీ కెరియర్‌ని పాడు చేసుకోవాల్సిన అవసరం లేదు. ఈ చిన్న క్వాష్ పిటిషన్ వేసుకోవటం వల్ల మీకు చాలా రిలీఫ్ వచ్చే అవకాశం ఉంది.